అందరికీ నమస్కారం. రేపు ఆదివారం రోజున కోడిగుడ్డుతో ఇలా చేయండి. మీ సమస్యలన్నీ పోతాయి. మీరు ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కోటీశ్వరులు అవుతారు. అందుకే కోడిగుడ్డుతో ఇప్పుడు చెప్పే పరిహారం ఈ విధంగా ఈ యొక్క చిన్న పరిహారం ఎవరైతే ఈ ఆదివారం పూట చేసుకుంటారో వాళ్ళకుండే కొన్ని రకాల సమస్యలు వారి జీవితంలో నుంచి పూర్తిగా దూరం అయిపోతాయి. మానవ జీవితం అన్న తర్వాత సాధారణంగా అందరికీ కూడా ఎన్నో రకాల సమస్యలు అనేవి నిత్యం వస్తూనే ఉంటాయి, పోతాయి కూడా. కొంతమందికి ఎక్కువగా వస్తాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి. అంటే మనం భరించే శక్తి ఉందనుకోండి, సమస్యలు వచ్చినా పెద్దగా ఇబ్బంది అనేది ఏర్పడదు. భరించే శక్తి తగ్గిపోయింది, ఇంకా భరించే శక్తి అంత ఓపిక లేదు అనుకోండి, సమస్య వచ్చిన తర్వాత మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, చాలా సమస్యగా ఉంది. అప్పుడు ఇలా కోడిగుడ్డుతో ఈ యొక్క పరిహారాన్ని మీరు చేసుకోండి. సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మీ దగ్గరికి సమస్యలు అనేవి రావు. ఇలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం మీకు లభిస్తుంది. సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. సమస్య అనేది ఇంకేంటి అంటే అసలు ఎలా చేయాలి అని తెలుసుకునే ముందు మా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో చేసిరామని తప్పకుండా కామెంట్ చేయండి. ఆదివారం పుట్టిన పరిహారాలు చేసుకుంటూ ఉంటాం కదా, అవి అద్భుతమైన ఫలితాలను మనకు తెచ్చిపెడతాయి. మన జీవితాన్నే మార్చేస్తాయి. ఆదివారం ఏంటంటే అమావాస్యతో సమానమైనది అని పండితులు మనకు చెప్తూ ఉన్నారు. అంటే చెడుని తీసుకొని మంచిని తెచ్చి పెట్టుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆదివారం రాగానే కొంతమంది ఏం చేస్తారంటే దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటే కొన్ని పరిహారాలను వారు ఆచరిస్తారు. మరికొంతమంది వాటిని ఫాలో అవుతారు. కొంతమంది ఫాలో అస్సలు అవ్వరు. ఎవరి ఇష్టాన్ని బట్టి వారు ఫాలో అవుతారు, ఫాలో అవ్వరు. పరిహారాలు చేయడం అనేది జరుగుతుంది. అందుకే మీ సమస్యను బట్టి మీరు ఇలా ఈ యొక్క కోడిగుడ్డును తీసుకొని పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. కోడిగుడ్డు అందరికీ అందుబాటులో ఉండే వస్తువు ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని ఈజీగా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారానికి ఒక కోడిగుడ్డు మాత్రం సరిపోతుంది. అది ఏదైనా కావచ్చు. అదే సమస్య ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. సమస్య వల్ల సతమతం అయిపోతున్నాము, సమస్యల వలన మేము సఫర్ అయిపోతున్నాము అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో కదా, వారందరూ కూడా అలాంటి వాళ్ళకైతే ఈ కోడిగుడ్డు పరిహారం బాగా అనుకూలిస్తుంది. ఆదివారం అత్యంత శక్తివంతమైనది కాబట్టి అంతటి శక్తివంతమైన ఈ ఆదివారం రోజున కొంతమందికి సందేహం కలుగుతూ ఉంటుంది. ఫలితం వస్తుందో రాదో, ఫలితం అనేది అనుకుంటూ ఉంటారు కదా, అలా అనుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా మీరు ఏంటంటే మాకు ఖచ్చితంగా ఈ పరిహారం వల్ల ఇలా జరుగుతుంది, ఫలితం మాకు వస్తుంది, ఒక్కసారి ఈ విధంగా చేయండి, ఆశ్చర్యానికి మీరు గురవుతారు. అందుకే ఒక కోడిగుడ్డు తీసుకోండి. అంటే కోడిగుడ్డు మనం తీసుకునేటప్పుడు ఈ యొక్క గుర్తులు మీరు పెట్టుకోండి. అంటే ఖచ్చితంగా కోడిగుడ్డును తీసుకునేటప్పుడు దాని మీద ఏంటంటే ఒక క్రాక్ అనేది అస్సలు ఉండకుండా చూసుకోండి. అది ఏంటంటే మన పరిహారం కోసం తీసుకుంటున్నాం కాబట్టి దాని మీద మరకలు, మచ్చలు, క్రాక్లు ఉంటే ఈ పరిహారానికి అది పనిచేయదు. అందుకే చక్కగా నీట్గా ఉన్నటువంటి ఒక కోడిగుడ్డు, నిగనిగలాడే ఒక కోడిగుడ్డును తీసుకోండి. కోడిగుడ్డు ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. లోపల ఏంటంటే కనుక తెలుపుగా అంటే మనకి ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి బయట కోడిగుడ్డు చూడడానికి తెలుపుగా ఉంటుంది. ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి మనకు బ్రహ్మాండమైన ఫలితాన్ని అయితే ఈ కోడిగుడ్డు పరిహారం అనేది మనకి ఇస్తుంది. ఇప్పుడు సమస్య ఏముంటుంది, కొంతమందికి ఇద్దరు సమస్య, కొంతమందికి అనారోగ్య సమస్య, కొంతమందికి ఆర్థిక సమస్యలు, ఏదో ఒక రకంగా జీవితం అన్న తర్వాత ఏదో ఒక సమస్య అనేది రావడం, ఇబ్బంది పెట్టడం, బాధపడడం ఇలా అందరికీ కూడా ఉంటూనే ఉంటుంది. సమస్యల నుంచి బయట రాకుండా అలానే సమస్యల్ని మనం చుట్టూ పెట్టుకొని మనం అలాగే జీవించడం, భరించే అంత శక్తి లేకపోవడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మీకుండే సమస్యలన్నీ మీరు ఒక చిటికెలో నుంచి మీరు దూరం చేసుకోవచ్చు అన్నమాట. అందుకే ఈ కోడిగుడ్డు పరిహారాన్ని మనం చేసుకుంటున్నాము. కోడిగుడ్డును తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత ఆ కోడిగుడ్డు మీద ఏంటంటే కనుక ఇంటూ మార్కులు వేయాలి. బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదా, దాంతో మీరు ఎంతో మార్కు వేయండి.
ఖచ్చితంగా ఎంతో మార్కు వేసిన పరిహారం చేయండి. లేకపోతే పని చేయదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీ సమస్యకు వితిన్ సెకండ్స్లోనే పరిహారం అనేది మీకు తెచ్చిపెడుతుంది. లేదు ఆ సమస్యకు పరిష్కారం లభించడం లేదు, మేము ఇలా చేసి చాలా అలసిపోయామని ఎవరైతే అనుకుంటారో మాకైతే పరిష్కారం లభించలేదు, ఆ సమస్య ఇప్పటికి కూడా ఇబ్బంది పెడుతుంది అన్నట్టుగా బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు కూడా చూడండి. గుర్తుపెట్టుకోండి, ఒక ఆదివారం చేస్తే ఫలితం అనేది రాదు. రెండో ఆదివారం చేయండి, ఖచ్చితంగా ఫలితం చూస్తారు. మీరే ఆశ్చర్యానికి గురవుతారు. కాబట్టి రెండో ఆదివారం ఈ విధంగా చేసుకోవడం వల్ల అయితే తప్పకుండా మనకు ఒక 30% ఫలితం అనేది వస్తే ఇంకా మిగతా ఆదివారం 70% వరకు ఫలితం అనేది వస్తూ ఉంటుంది. ఇలా 100కి 100% ఫలితం వస్తుంది. ఆదివారం అంటే సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున కొన్ని చిన్న చిన్న నియమాలు ఆచరించిన మంచి ఫలితాలు ఉంటాయని పరిహార శాస్త్రంలో చెప్పబడి ఉంది. అందుకే ఒక కోడిగుడ్డును తీసుకొని ఈ విధంగా ఇంటూ మార్కులు వేసేసి ఆ కోడిగుడ్డు మీద మీ సమస్యను ఉంటుందిగా, మీకు తెలిసే ఉంటుంది కదా, ఆ సమస్య గురించి చెప్పుకోండి. ఆ సమస్య చెప్పేసిన తర్వాత చేతిలో పట్టుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ కోడిగుడ్డును తీసుకొని వెళ్ళి బజార్లో, అంటే ఇంటి ముందు కాకుండా ఇంటి నుంచి కొంచెం దూరంగా పగలగొట్టండి. ఆ ప్రదేశంలో వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి అంటే వచ్చేసి సమస్య ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఎందుకు ఇలా చేయాలంటే సమస్య బయట నుంచే వస్తుంది. లేదంటే కనుక మనమే క్రియేట్ చేసుకుంటే అమ్మని ఇంట్లో కూడా సమస్యలు అనేవి ఉంటాయి కదా. అలా కాకుండా ఏంటంటే మీకు చక్కగా గుర్తుపెట్టుకోండి, అలా సమస్యలు అనేవి రాకుండా ఉండడానికి ఒకవేళ మీ సమస్య కావచ్చు, బయట సమస్య కూడా కావచ్చు, ఇంకా ఏదైనా సమస్య రావచ్చు, అది మీ నుంచి దూరం అయిపోవడానికి, మీ నుంచి పూర్తిగా తొలగిపోవడానికి కోడిగుడ్డు పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఒకటే సమస్య ఏదైతే మీరు భరించలేక ఆ సమస్యతో సతమతమవుతున్నారో, ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఆ సమస్య ఆ కోడిగుడ్డుకు చెప్పండి. ఇంటూ మార్కు చేసేసిన తల చుట్టూ తిప్పేటప్పుడు మనకు కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఉంటాయి. మానవ జీవితంలో అన్నప్పుడు ఎన్నో కొన్ని వస్తూ ఉంటాయి, అవకాశం తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కోడిగుడ్డుతో ఏది చేస్తున్నా కానీ అది ఆదివారం పూట అయితే మంచి ఫలితం పొందుతారు. అంటే మనకు పరిహారం శాస్త్రం చెప్తూ ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నం చేసి ఫలితాన్ని అయితే పొందండి. ఖచ్చితంగా ఇంకా సమస్యలు అనేవి రావండి. ఒకసారి చేయండి, మీకు అర్థమైపోతుంది. రెండోసారి ఆటోమేటిక్గా మీరు వద్దన్నా సరే చేసుకుంటూ ఉంటారు. అంత బాగుంటుంది ఈ పరిహారం. ఇప్పుడు చెప్పాలంటే కనుక కోడిగుడ్డు దిష్టి కోసం ఉపయోగిస్తారు, దోషాలు తొలగించుకోవడానికి ఉపయోగిస్తారు, అలానే కాకుండా ఎదుగుదల కోసం ఉపయోగిస్తారు. ఇలాంటి సమస్యలు అంటే భరించలేక ఇబ్బంది పడే సమస్యలతో ఎవరైతే సతమతమైపోతూ ఉన్నారో వారు ఈ విధంగా చేయండి. ఇది శాస్త్రంలో చెప్పబడింది. పరిహారం చేసుకుని ఫలితాన్ని పొందండి. ఇందులో చూడండి, మనం పెద్దగా ఖర్చు పెట్టేది ఏమీ లేదు, కానీ ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది. మనం ఆశ్చర్యపోతాం ఫలితం చూసి. అంటే ఇంతలా ఫలితం వచ్చిందా, ఒక కోడిగుడ్డు మనల్ని మార్చేసిందా అని మనమే షాక్ అయిపోతాము చెప్పవచ్చు. అందుకే కోడిగుడ్డు పరిహారం అయితే తప్పక చేసుకోండి. చేసేసి ఫలితాన్ని అనేది పొందండి. మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.